స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అదో మహోజ్వల ఘట్టం. సాధారణ ప్రజలు వడిసేల రాళ్లతో నిజాం సైన్యాన్ని ఉరుకులు పెట్టించిన దృశ్యాలు, కారపు నీళ్లతో రజాకార్ల కళ్లలో నిప్పుల మంటలు రాజేసిన వీర నారీమణులు, చిరునవ్వుతో ఉరికొయ్యలను ముద్దాడిన యువకులు, నిజాం పీడనం నుంచి విముక్తి కోసం హైదరాబాద్ సంస్థాన ప్రజలు సాగించిన వీరోచిత పోరాటంపై స్పెషల్ కరెస్పాండెంట్. హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటం ఒక ఉద్వేగపూరిత చరిత్ర. పేద రైతులు, వ్యవసాయ కూలీలు సాగించిన ఈ తిరుగుబాటు భారత స్వాతంత్ర సంగ్రామంలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. అసలు నిజాం పీడనం నుంచి విముక్తి దొరుకుతుందో దొరకదో తెలియని స్థితిలో వేలాది మంది వీరులు తమ ప్రాణాలొడ్డి నిజాం సైన్యాలు రజాకార్లతో తలపడ్డారు. ఆగస్టు 15 ఎర్రకోటపై బ్రిటిష్ పతాకాన్ని అవనతం చేసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన రోజు. కోట్లాది మంది భారతీయులు బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందిన పర్వదినం. దేశమంతటా స్వాతంత్ర సంబరాలు మిన్నుముట్టగా హైదరాబాద్ సంస్థానంలోని 160 లక్షల మంది ప్రజలు మాత్రం కళ్ల నీళ్లతో కడివెడు దుఃఖాన్ని దిగమింగుతూ బతకాల్సిన పరిస్థితి. భారత యూనియన్లో తన రాజ్యాన్ని విలీనం చేసేది లేనేలేదని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేసిన రేడియో ప్రకటన వారిని ఖిన్నుల్ని చేసింది. స్వాతంత్ర్యం కోసం నినదించే వారిని ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తూ నిజాం పోలీసులు, సైన్యం రాజ్యమంతా దిగ్బంధం చేసింది. అయితే ప్రజలను నిజాం తుపాకులు, ఫిరంగులు కట్టడి చేయలేకపోయాయి. అప్పటికే రజాకార్ల పేరుతో నిజాం ప్రైవేట్ సైన్యం ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో చేస్తున్న అకృత్యాలు సంస్థానం ప్రజల్లో తీవ్రమైన ఏహ్యభావాన్ని కలగజేశాయి. అనేక గ్రామాలు రజాకార్లను పల్లెల్లోకి రాకుండా తిప్పికొట్టాయి. బురుజులపై నుంచి గ్రామ రక్షక దళాలు ప్రజలకు పహారా కాసేవి. భారత స్వాతంత్ర్యానికి ముందే నిజాం సంస్థానంలోని ప్రజలు సర్కారు వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభించారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో స్టేట్ కాంగ్రెస్, రావినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు, పండిట్ నరేంద్రజీ, వందే మాతరం రామచంద్రరావు నాయకత్వంలో ఆర్య సమాజులు నిజాం విముక్తి పోరాటాలు సాగిస్తున్నాయి. 1946 వరకు ఈ ఉద్యమాలన్నీ గాంధీ పద్ధతుల్లోనే జరిగాయి. నిజాం సైన్యాన్ని, రజాకార్లను నిరాయుధులైన ప్రజలు వడిసేల రాళ్లతో నిలువరించేవారు. కమ్యూనిస్టులు గుత్ప సంఘాల పేరుతో 100 మంది చొప్పున దళాలను ఏర్పాటు చేశారు. కర్రలతో శత్రువును ఎదుర్కోవడమే ఈ సంఘాల ఏర్పాటు లక్ష్యం. వరంగల్ జిల్లా జనగామ తాలూకాకు చెందిన జాగీర్దార్ విష్ణూరు రామచంద్రారెడ్డి పాలకుర్తిలో చాకలి ఐలమ్మ అనే మహిళ భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశాడు. దీన్ని గ్రామస్తులంతా ఎదిరించి 40,000 ఎకరాల భూస్వామి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా హర్తాల్ జరిపారు. 1946 జూలై 4వ తేదీన శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్న ఉద్యమకారులపై విష్ణూరు రామచంద్రారెడ్డి గడి నుంచి కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో దొడ్డి కొమరయ్య అనే యువకుడు మరణించాడు. బొడ్రాయి దగ్గరనే జూలూస్ తీస్తుంటే ఆ జూలూస్ పైన విష్ణు దేశం యొక్క గుండాలు, అతనికి కిరాయి మూటాలు, కిరాయి పోలీసు మూకలు కలిసి ఆ రోజు కాల్పులు జరిపినారు. ఆ కాల్పులో దొడ్డి కొమరయ్య కడుపులో తుపాకులు పడి అతను నేల కొరిగిండు. ఆ సందర్భంలో దొడ్డి మలకి కాళ్ళకు పడి అతను ఉరిగిపోయిండు. ఈ ఉదంతం మొత్తం నిజాం సంస్థానంలో విముక్తి పోరాటాన్ని సాయుధ పందా వైపు మళ్లేలా చేసింది. నల్లగొండ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో
వరంగల్ జిల్లా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో 100,000 వస్తే ప్రజలు ఒడిశాలతో ఢీకొన్నారు. ఉదయం 5 గంటల 4 గంటల నుంచి 1 గంట దాకా పోరాటం జరిగింది. చివరకు కొంతమందిని తుపాకులతో కాల్చారు. కాలిస్తే చెదిరిపోయారు. ఇక లాభం లేదు అనుకొని ఇక గెరిల్లా పోరాటమే మార్గం అనుకొని తాము కూడా ఆయుధాలు పట్టాలని నిర్ణయించుకున్నారు. కమ్యూనిస్టులు పోలీస్ స్టేషన్లు భూస్వాములు లైసెన్సులున్న వారి నుంచి ఆయుధాలు లాక్కొని తుపాకీకి తుపాకే సమాధానమని ప్రకటించారు. ఒకరోజు సూర్యాపేట తాలూకా కోటపాడు గ్రామంపై నిజాం సైనికులు రజాకారులు దాడి చేశారు. ఇది తెలిసి కమ్యూనిస్టుల సాయుధ దళం భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో వారిపైకి ప్రతిదాడికి దిగి లొంగిపోయేలా చేసింది. ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఇదే పరిస్థితి ఉంటే ఓ పెద్ద మనిషి మా సలహా ఇచ్చాడు. చూస్తారా ఎందుకు కుదరబెట్టక అని గడ్డి ఆవులు తీసుకొచ్చి వేలకు వేలు గడ్డి మోపులు తీసుకొచ్చి చుట్టేసి నిప్పు పెట్టినాం. నిప్పు పెడితే ఇంకో అంతస్తు ఎక్కారు. మేము కూడా అంతస్తు ఎక్కాం కాల్చుకుంటూ. చివరకు పైకి పోయిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తారు. 3వ అంతస్తు 4వ అంతస్తు పోయినారు, చేతులు ఎత్తారు. మరో సంఘటనలో రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో నిజాం వ్యతిరేక ఉద్యమకారులను చెట్టు కట్టేసి కాల్చి చంపాలని నిజాం సైనికులు భావించారు. అలా 11 మందిని అప్పటికే చెట్టు కట్టేశారు కూడా. అందులో తన మరిది కూడా ఉండడంతో ముత్తమ్మ అనే దళిత మహిళ ఏకాఏకిన పరిగెత్తి అక్కడ కాపలాగా ఉన్న సైనికుడిని డొక్కలో గుద్దిపడేసి అందరినీ రక్షించింది. ఆమెకు తెలిసింది ఆమె మరిదిని కూడా పట్టుకొని ఉన్నారు అని. ఆమె బాలెంతగా ఉన్నది. అయినా సరే సంటి పిల్లగాన్ని మంచంలో వదిలిపెట్టేసి నడుము బిగించి వచ్చి లైన్లో కట్టేసి ఉన్న మరిదిని కట్లిప్పి ఎదురం పెట్టి అక్కడ ఒక్కడే కానిస్టేబుల్ కాపలా ఉంచిండ్రు. ఇంకా పట్టుకొస్తున్నారు, జనాన్ని పట్టుకొస్తున్నారు. ఇంకా అసలు ఎవరో తేల్చుకుందామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో కట్టేసిన మరిదిని విడిచిపెట్టడమే కాక మొత్తం లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కట్లిప్పి వాడు కానిస్టేబుల్ నిన్ను కాల్చుతా, నువ్వెవరు ఇందుకొచ్చి మీద పడ్డావని ఎదురు ఊరికి కాల్చబోతుంటే తెగబడింది డొక్కలో తలకాయ పెట్టి తోసి పారేసింది పోలీసులు. తోసి పారేసి కలబడి తుపాకీ గుంజుకొని కొంచెం మర్చి ఎతికిస్తే మర్చి కాల్చుకుంటూనే తప్పించుకున్నాడు. మల్లు స్వరాజ్యం మరో సోదరితో పాటు అనేక మంది మహిళలు తుపాకులు చేతబట్టి రజాకారులను గడగడలాడించారు. వారు గ్రామాలకు రక్షణగా పహారా కూడా కాసేవారు. ఉద్యమకారులు ఒకసారి తరిమి కొట్టిన మొహమ్మద్ ఘోరీ గజనీల్లాగా రజాకారులు అదను చూసి నిరాయుధులైన ప్రజలను దోచుకునేవారు. హత్యలు అత్యాచారాలకు అంతే లేదు. ఒక దసరా రోజున భువనగిరి తాలూకాలోని ఒక గ్రామంలో మహిళల్ని వివస్త్రలను చేసి నగ్నంగా బతుకమ్మ ఆడించిన ఘోర కృత్యం రజాకారులది. నిజాం సైన్యం రజాకారులను ముప్పు తిప్పలు పెట్టిన తెలంగాణ యోధులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా ఏ దశలోనూ మడమ తిప్పలేదు. ఒడిశలలో కర్రలు కారప్పుడుతో మొదలైన పోరాటం తుపాకులతో ఎదురొడ్డే స్థాయికి చేరింది. ఈ ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాలు పంచుకొని తుపాకులకు పెట్టారు. ఈ క్రమంలో ఎంతో మంది అమరులయ్యారు. రజాకారులను ఎదిరించి రక్తం చిందించిన కొందరు వీరుల చరిత్రను బ్రేక్ తర్వాత